హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి మన దేశము అనేటువంటి పాఠాన్ని మనం చూడబోతున్నాము. భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద ఖండమైనటువంటి ఆసియాకు దక్షిణ భాగంలో అమరి ఉంది. ఇది ఒక ఉపఖండము అని అంటాము. ఇది భారతదేశము ప్రపంచ విస్తీర్ణములో 7వ అతిపెద్ద దేశం అనమాట. భారతదేశంలో అంటే ప్రపంచ దేశాల్లో అన్నిటికన్నా వచ్చేసి 7వ దేశం కింద ఉందన్నమాట. అంటే పెద్ద దేశం అనమాట. ఇది ప్రపంచ జనాభాలో చైనాకు తర్వాత మన భారతదేశమే ఉంది, 2వ స్థానంలో ఉన్నది. ఆసియా పటంలో చూడండి, భారతదేశం ఇక్కడ ఉన్నదనమాట. ఇవన్నీ నోట్స్ రాసేటప్పుడు చూడండి, భారతదేశం ఇరుగు పొరుగు దేశాల పేర్లను రాయండి. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి. ఇరుగు పొరుగు దేశాలు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, టిబెట్, భూపాల్, తర్వాత మియన్మార్, తర్వాత వచ్చేసి బంగ్లాదేశ్, భూటాన్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీరు రాయొచ్చు. ఇక్కడ భారతదేశాన్ని ద్వీపకల్పము అని అంటారు. ఎందుకని అంటారంటే భారతదేశానికి 3 వైపులా నీరు ఉందన్నమాట. ఒకవైపు మటుకే భూభాగం ఉన్నందువల్ల దీన్ని ద్వీపకల్పము అంటాము. భారతదేశం మొత్తం విస్తీర్ణం వచ్చేసి 32,87,263 చదరపు కిలోమీటర్లు అనమాట. మొత్తము భాగం అనమాట, భూభాగము. సరే, నైసర్గిక స్వరూపము అంటే ఏంటి? భారతదేశంలో పలు విధాలైనటువంటి భూస్వరూపాన్ని కలిగి ఉంటుంది. అంటే పలు విధాలుగా ఉంటుంది. ఎలాగంటే వీటిని 6 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి వచ్చేసి ఉత్తర భారత పర్వత శ్రేణి అంటే పర్వత ప్రాంతాలు. తర్వాత ఉత్తర భారత సమతల మైదానాలు, నార్మల్ మైదాన ప్రదేశాలు అనమాట, కింద భూమి ప్రదేశాలు అనమాట. తార్ ఎడారి అనేటువంటి ఎడారి ప్రాంతాలు. తర్వాత వచ్చేసి పీఠ భూములు. తర్వాత సముద్ర తీర సమతల మైదానాలు, అంటే సముద్ర తీరమున ఉన్నటువంటి అనేకమైనటువంటి మైదానాలు. ద్వీపాలు, చిన్న చిన్న ద్వీపాలు కూడా మన భారతదేశము చుట్టూ మనము చూడవచ్చు. వీటి గురించి మనం తెలుసుకుందాము. ఉత్తర భారత పర్వత శ్రేణి అంటే ఏంటంటే భారతదేశానికి ఉత్తర భాగంలో అమరి ఉండేటువంటి అతిపెద్ద పర్వత శ్రేణి హిమాలయ పర్వతాలు. తర్వాత ఇది ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి పర్వత శ్రేణి, అంటే చాలా పెద్దదన్నమాట హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతంలో హిమాద్రి, హిమాచల్, సివాలిన్ అనబడేటువంటి 3 పర్వత శ్రేణులు ఉన్నాయన్నమాట. ఇవి సంవత్సరం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. కంప్లీట్గా సంవత్సరం అంతా వచ్చేసి 365 రోజులు మంచుతోనే మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ విపరీతమైనటువంటి చలిగా ఉంటుంది. మధ్య ఆసియా నుండి ఉత్తర భారతదేశం వైపుగా వీచేటువంటి మిక్కిలి చల్లని గాలిని అడ్డగించేటువంటి ప్రకృతి రక్షణ గోడగా ఇది మనకు ఏర్పడి ఉంది. సంవత్సరం అంతా ప్రవహించేటువంటి ఎన్నో జీవనదులకు ఇది నిలయం అనమాట. ఈ యొక్క హిమాలయ పర్వతాల నుంచే మనకు వచ్చేసి జీవనదులు ఉద్భవించాయి. తర్వాత ఉత్తర భారత సమతల మైదానాల గురించి తెలుసుకుందాము. ఇవి హిమాలయాలకు దక్షిణ భాగంలో అమరి ఉంటాయి. ఇక్కడ సింధు నది, గంగా నది మరియు ఉపనదులు ప్రవహించి ఈ యొక్క ప్రాంతాన్ని సారవంతం చేస్తున్నాయంటే ఆ ప్రాంతంలో వచ్చేసి పంట అనేటువంటి పండుతుంది. ఈ జీవనదులు సంవత్సరం అంతా ప్రవహిస్తూ అచ్చటి సమతల మైదానాలకు సారవంతమైనటువంటి వండలి మట్టి వనరులను, నీటి వనరులను అందిస్తుంది. నీరుని మనకు ఇస్తుంది. తర్వాత వచ్చేసి మనకు కావలసినటువంటి యొక్క పొలాలు, మనము వ్యవసాయ భూములను, మనకు మట్టిని, వండలి మట్టిని మనకు ఇస్తుందన్నమాట. మన భారతదేశ పటాన్ని చూసి మన భారతదేశంలో ప్రవహించేటువంటి నదుల పేర్లను వాటిని చూసి రాయండి. ఆ యొక్క భారతదేశ పటంలో ఉన్నది కదా, వాటిని చూసి రాయండి. సమతల మైదాన ప్రాంతాల్లో మనము ఏమేమి పండిస్తామంటే గోధుమ, బియ్యము, చెరకు, పత్తి మొదలైన పంటలను పండించుకుంటాము. ఈ మైదాన ప్రాంతాలు వ్యవసాయానికి వచ్చేసి అనుగుణంగా ఉంటాయన్నమాట. సో ఉండడం వల్ల ఈ ప్రాంతాల్లో జనాభా ఎక్కువగా ఉంటారు. తర్వాత తార్ ఎడారి ప్రాంతాలు వచ్చేసి మనకు ఎక్కువగా మట్టి అనేటువంటిది ఉంటుంది. అక్కడ వచ్చేసి నీరు అనేటువంటిది ఉండదు. సో ఇది భారతదేశానికి పడమట వైపున ఏర్పడి ఉన్నటువంటి పెద్ద ఎడారి. దాన్ని తార్ ఎడారి ఎక్కడుందంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. దీని వైశాల్యము సుమారు 2 లక్షల చదరపు కిలోమీటర్లు. తార్ ఎడారి ఇసుకతో నిండి ఉన్నటువంటి భూభాగం. ఇక్కడ నీటి కొరకు ఉన్నంత వరకు కొన్ని నగరాలు మాత్రమే ఏర్పడి ఉన్నాయి. అంటే నీళ్లు ఎక్కడైతే ఉందో అక్కడ వరకే నగరాలు ఉన్నాయి. ఈ ఎడారికి ఉత్తర భాగంలో నీటి కొరతను అధిగమించడానికి 645 చదరపు కిలోమీటర్లు పొడవుతో ఇందిరాగాంధీ కాలువ తవ్వబడి ఉంది. తార్ ఎడారి, దక్కన్ పీఠభూమి అనమాట. పీఠభూముల గురించి తెలుసుకుందాము. ఏదైనా ఒక ప్రాంత భూ విస్తీర్ణము దాని చుట్టూ ఉండేటువంటి భూభాగం కంటే ఎత్తుగాను, దాని పై భాగం సమతలంగాను ఉన్నట్లయితే దాన్ని పీఠభూమి అంటాము. సో ఈ యొక్క పీఠభూమిలో ఉత్తర భారతదేశము సమతల మైదానాలకు దక్షిణాన ప్రారంభమైనటువంటి భారతదేశము దక్షిణ కొనల్లో ముగుస్తుంది.
కొసల్లో ముగుస్తుంది. ఈ భాగంలో మాళవ, దక్కన్, చోటా నాగ్పూర్, తర్వాత వచ్చేసి పీఠభూములు ఏర్పడి ఉంటాయి. దక్కన్ పీఠభూమి దక్షిణ భారతదేశంలో వ్యాపించి ఉంది. త్రిభుజాకారముగా ఉండేటువంటి ఈ పీఠభూమి పడమటి దశ నుండి తూర్పుకు ఏటవాలుగా ఉంటుంది. అందువల్ల ఈ భూభాగంలో జన్మించినటువంటి నర్మదా, తపతి నదులు మొదలైనటువంటి పడమటి వైపుగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. సో ఇక్కడ కూడా వచ్చేసి పీఠభూమి కొండ ప్రాంతాలు అనమాట. ఈ యొక్క ప్రాంతాల్లో వచ్చేసి ఈ యొక్క అనేకమైనటువంటి నదులు కూడా మనకు ఉద్భవించి అక్కడి నుంచి మనకు అరేబియా సముద్రంలో కలుస్తూ ఉన్నాయన్నమాట ఈ యొక్క నదులు. అంటే ఏటవాలుగా ఉండడం వల్ల అక్కడ నుంచి ప్రవహించి పడమట వైపుగా ప్రవహించి మనము సముద్రంలో కలుస్తున్నాయి. దక్కన్ పీఠభూమిలో చిన్న చిన్న గుట్టలు, కొండలు అధికంగా ఉంటాయి. ఈ యొక్క దట్టమైనటువంటి అడవులు ఉండేటువంటి ప్రాంతాల్లో గిరిజనులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారనమాట. ఈ యొక్క కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళు అనమాట గిరిజనులు. తర్వాత సముద్ర తీరాల ప్రాంతాలు భారతదేశానికి 3 వైపులా వరుసగా అరేబియా సముద్రము, బంగాళాఖాతము, హిందూ మహాసముద్రం అనేటువంటిది ఆక్రమించి ఉన్నాయి. 3 సముద్రాలు ఉన్నాయి. ఈ సముద్రాలకు ఆనుకుని ఉండేటువంటి భూభాగాన్ని ఏమంటామంటే సముద్ర తీరము అంటాము. సో ఈ సముద్ర తీరంలో వచ్చేసి ఇక్కడ పశ్చిమ సముద్ర తీర మైదానాలు, తూర్పు సముద్ర తీర మైదానాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది ఇక్కడ వివరంగా మనకు చెప్పడం జరిగింది. పడమటి దిక్కులో ఉండేటువంటి అరేబియా సముద్రానికి ఆనుకుని పశ్చిమ సముద్ర తీర మైదానాలు ఉన్నాయి. తూర్పున బంగాళాఖాతానికి ఆనుకుని తూర్పు సముద్ర తీర మైదానాలు ఏర్పడి ఉన్నాయి. భారతదేశ పశ్చిమ సముద్ర తీరంలో కొంకణ తీరము, మలబార్ తీరము మొదలైనవి సముద్ర తీరాలు ఉన్నాయి. తూర్పు సముద్ర తీరంలో చోళమండల తీరము, ఉత్తర సర్కార్ తీరము మొదలైనటువంటి సముద్ర తీరాలు ఉన్నాయి. సరే, ఉండేటువంటి ఆ యొక్క సముద్ర తీరాల్లో ఉండేటువంటి ప్రాంతాలు ఏమిటి అంటే వచ్చేసి ముంబై, కండ్లా, కొచ్చి, పనాజీ రేవు పట్టణాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇటువైపుగా వచ్చేసి మనకు బంగాళాఖాతానికి ఇటువైపుగా వచ్చేసి కోల్కతా, విశాఖపట్నము, చెన్నై, పాండిచేరి రేవు పట్టణాలు మనం చూడొచ్చు అనమాట. సముద్ర తీర మైదానాలు చూడండి ఎలాగున్నాయో, తర్వాత వచ్చేసి ద్వీపాలు ఎలాగున్నాయో చూడండి. ద్వీపాలు అంటే ఏంటంటే 4 వైపులా సముద్రంచే ఆవరించి ఒక్క ప్రాంతంలో ఒక దగ్గర మటుకే ఏముంటుంది భూభాగాన్ని ఉంటుంది అనమాట. ఆ యొక్క భూభాగాన్ని ఏమంటాము ద్వీపము అంటాము. అరేబియా సముద్రంలో లక్షద్వీపులు, తర్వాత వచ్చేసి బంగాళాఖాతములో అండమాన్ మరియు నికోబార్ దీవులు, లక్షద్వీపుల్లోనే అధికమైన ద్వీపాలు పగడపు శిలల వల్ల ఏర్పడినవి. సో అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో సుమారు 300 చిన్న చిన్న ద్వీపాలు, లక్షద్వీపుల్లో సుమారు 30 ద్వీపాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉండేటువంటి కొన్ని దీవుల్లో ప్రజలు కూడా నివసించడం లేదు. కొంతమంది నివసిస్తున్నారు, కొంతమంది నివసించడం లేదు. భారతదేశ రాజకీయ విభజన. భారతదేశము ఒక ప్రజాస్వామ్య గణతంత్ర దేశము. భారతదేశం 28 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడి ఉంది. మనం నోట్స్ రాసేటప్పుడు ఇవన్నీ చూద్దాము. రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రంగా కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటాయి. సో ఇవి వచ్చేసి భారతదేశ రాజధాని కొత్త ఢిల్లీ అనమాట. ఈ విధంగా వచ్చేసి ఇక్కడ మన భారతదేశ రాజకీయ పటము, రాష్ట్ర రాజధానుల పేర్లను మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. సరే, కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే కేంద్ర ప్రభుత్వం చేత వాళ్ళ యొక్క కంటి చూపుతో ఉండేటువంటి ప్రాంతాలు ఏమిటంటే అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, తర్వాత వచ్చి డామన్ డయ్యు, పాండిచ్చేరి, పుదుచ్చేరి, లక్షద్వీపులు, కొత్త ఢిల్లీ వచ్చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా నిర్వహించబడినాయి. భారతదేశపు ఇరుగు పొరుగు దేశాలు. భారతదేశ ఇరుగు పొరుగు దేశాలు వచ్చేసి ఏమేమి ఉన్నాయో మనము ఇందాక రాసుకోండి. కావాలంటే ఆ యొక్క భారతదేశ పటం పక్కన రాసుకోండి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మియన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక మొదలైనటువంటి ప్రాంతాలు మనము చూడొచ్చు అనమాట. కొన్ని విషయాలు తెలుసుకుందాము. ప్రపంచంలో అతి ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరము హిమాలయ పర్వత శ్రేణిలో ఉంది. దీని ఎత్తు 8848 మీటర్లతో ఎత్తులో ఉంది. న్యూజిలాండ్కు చెందినటువంటి ఎడ్మండ్ హిలరీ, భారతదేశానికి చెందినటువంటి టెన్నింగ్ నార్కే 1953వ సంవత్సరము ఎవరెస్ట్ శిఖరంపై భాగానికి చేరారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి మొదటి భారతదేశ మహిళ వచ్చేసి బచేంద్రి పాల్ అనమాట. సముద్ర అడుగు భాగంలో జీవించేటువంటి వెన్నుముక్కలేనటువంటి జీవులు చనిపోయిన తర్వాత వాటి అస్థికలు ఒకటిగా చేరి పగడపు దీవులుగా ఏర్పడతాయి. ఎడారిలో వేసవికాల రాత్రులు చల్లగాను, తర్వాత వచ్చేసి చలికాల రాత్రులు మిక్కిలి చలిగాను ఉంటాయి. ఎడారి ప్రాంతంలో ఎక్కువ వేడి ఎక్కువగా ఉంటుంది, తర్వాత వచ్చేసి ఎక్కువ చలి కూడా ఉంటుందన్నమాట. హిమాలయాల్లో ప్రసిద్ధి చెందినటువంటి వేసవి విడిది కేంద్రాలు సిమ్లా, ముస్సోరీ, అల్మోరా,
నైనిటాల్ మరియు డార్జిలింగ్ ఇవి వేసవి కాలంలో ప్రజలను అధికంగా ఆకర్షిస్తాయి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వేసవి కాలంలో రాజధాని శ్రీనగర్, చలికాలంలో రాజధాని జమ్మూ అనమాట. సో ఈ విధంగా వచ్చేసి వేసవి కాలంలో శ్రీనగరు, చలికాలంలో జమ్మూ, ఈ విధంగా రాష్ట్రానికి 2 రాజధానులు ఉన్నాయి.